దాదాపు 200 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన విశ్వేశ్వరుడు ప్రతి సోమవారం కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. భక్తులందరూ కూడా అభిషేకంతో పాటు దీపాలను చేసుకోవటానికి కూడా మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు, కమిషనరు, అధికారులు ఆదేశాల ప్రకారంగా ప్రతిరోజు అభిషేకం చేయించుకున్న వాళ్ళకి ఆలయ ముఖ మండపంలో కూర్చుంటే కనుక లోపల అభిషేకం అర్చకుడు చేస్తాడు. మీరు ప్రత్యేకంగా చూసుకోవచ్చు, పాల్గొనవచ్చు. దాంట్లో సాయంకాలం దీపారాధన ఉంటుంది, దీపోత్సవం ఉంటుంది. అమ్మవారు పార్వతీదేవికి గంగకు కుంకుమార్చన ఉంటుంది. భక్తులందరూ కూడా పాల్గొని ఈశ్వరుడి యొక్క పంచామృత అభిషేకం, తీర్థం, ప్రసాదం, దాంతోపాటు పార్వతి, లక్ష్మి, గంగ, కుంకుమ, గాజులు దేవస్థానం నుంచి అమ్మవారి యొక్క శేషవస్త్రం అనగా అమ్మవారి యొక్క జాకెట్ పీసులు, అమ్మవారి యొక్క పాదాలు చెందిన యొక్క అవి కూడా భక్తులకు దేవస్థానం తరఫున ఉచితంగా ముత్తైదువులకి ఇవ్వటం జరుగుతుంది. కావున దానికి తోడు కార్తీక మాసం 15వ తారీఖు నాడు కార్తీక పున్నమ రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఆ రోజు ఉండే ఉద్యాపనలు, 2 కలిపి కార్యక్రమం చేస్తున్నాము. ఏ కార్యక్రమం ఆ కార్యక్రమమే సంతోషమాత ఉద్యాపన చేయడానికి హాల్లో కింద భాగంలో చేస్తాము, సత్యామతాలు హాల్లో పై భాగంలో చేస్తాము. ఆ రోజు కూడా సంతోషమాత నిర్బంధం కాబట్టి ఆ రోజు పెరుగు కాకుండా పాలు, తేనె, చక్కెర, నెయ్యి ఆ భాగంతో చేసి అభిషేకము, సంతోషమాత ఉద్యాపనలు, సత్యావత అయిపోయిన తర్వాత అందరికి కూడా దేవస్థానం తరఫున అందరికి కూడా అన్నప్రసాదం ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసం 4 వారాలు, ఈ 4 శుక్రవారాలు కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు, ఈశ్వరుడు ఆశీస్సులు ప్లస్ కోదండరాముడి యొక్క సకల దేవత ఆశీస్సులు పొందగలని మా దేవాదాయ శాఖ వారి యొక్క ఆదేశ ప్రకారంగా ప్రతి శివాలయంలో జరుగుతుంది. ఇమా దేవాలయంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా పాల్గొని ఆశీస్సులు తీసుకోగలని కోరుతున్నాను.